కేజీఎఫ్ ఇచ్చిన ధైర్యంతో యష్ నెక్స్ట్ సినిమా బడ్జెట్ కోటలు దాటేస్తుందా? కన్నడ సినిమా కనీసం ఊహల్లో కూడా లేని బడ్జెట్ను టాక్సిక్ కోసం పెడుతున్నారా? కేవలం ఒక్క సినిమా అనుభవం ఉన్న దర్శకురాలపై ఇంత బడ్జెట్ పెట్టడానికి కారణమేంటి? ప్రాజెక్టుపై అంత నమ్మకం ఏంటి? యష్ ఒక్కడే ఇంత భారం మోయగలరా? కేజీఎఫ్ అనే ఒకే ఒక్క సినిమాతో కన్నడ సినిమా రేంజ్నే మార్చేశారు ప్రశాంత్ నీల్ అండ్ యష్. అప్పటి వరకు 50 కోట్లు కూడా లేని మార్కెట్ని తీసుకెళ్లి 1000 కోట్లపై కూర్చోబెట్టారు ఈ ఇద్దరు. దాంతో వాళ్ళ నెక్స్ట్ సినిమాల బడ్జెట్ కూడా అలాగే పెరిగిపోతోంది. ఇప్పటికే ప్రశాంత్ నీల్ ఒక్కో సినిమాకు 100 కోట్లు ఖర్చు చేయిస్తున్నారు. సలారే దీనికి నిదర్శనం. యష్ తర్వాతి సినిమా కోసం కూడా భారీ బడ్జెట్ పెడుతున్నారు. కేజీఎఫ్ 2 పార్ట్స్ కోసం కలిపి 200 కోట్లు ఖర్చు చేస్తే కేవలం యష్ 19 కోసమే 300 కోట్ల బడ్జెట్ పెడుతున్నారని తెలుస్తోంది. గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు టాక్సిక్ అనే టైటిల్ కూడా ఖరారు చేశారు. మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా వస్తోంది. కేవీఎన్ ప్రొడక్షన్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. టాక్సిక్ కోసం యష్ 100 కోట్లకు పైగానే రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ ఇందులో యష్ సోదరిగా నటించబోతున్నట్లు తెలుస్తోంది. సాయి పల్లవి హీరోయిన్ గా దాదాపు ఖరారైపోయింది. యష్ కు పాన్ ఇండియన్ మార్కెట్ ఉండడంతో బడ్జెట్ విషయంలో కాంప్రమైజ్ కావట్లేదు మేకర్స్. చూడాలి కేజీఎఫ్ క్రేజ్ టాక్సిక్ కి ఎంతవరకు వర్కౌట్ అవుతుందో.